రాజా నీకు అందరం చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రభువుకు వందనాలు చెప్తాం. యేసు రాజా నీకు వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ అద్భుతమైన నీ వాత్సల్యత కొరకు నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు వందనాలు. గత దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి నాయనా ఈ ఆదివారం పునరుద్ధాన దినమున నీ పాదల చెంతకు మమ్మల్ని తీసుకొని వచ్చిన నీ అద్భుతమైన ప్రేమను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకు వందనాలు. అందరము స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసు నీ ప్రేమ కొరకు నీకు వందనాలు వందనాలు వందనాలు. నా కొరకు ప్రాణం ఇచ్చినందుకు నీకు వందనాలు వందనాలు. ఓ రాజా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతి 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 రాజా. ఓ గొప్ప దేవా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు 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 వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి నీకు వందనాలు. ఈ ఆదివారం పునరుద్ధాన దినమున మరొకసారి మమ్మల్ని సన్నిధి నడిపించి నీ సన్నిధిలో స్తుతించే కృపను, నీ నామమును ఘనపరిచి తన తండ్రి నీ యొక్క నడిపింపును మాకు ఇచ్చే నీకు వందనాలు. ఇంతవరకు నేను పాడిన పాటలను బట్టి మేము పొందారు. ఇప్పుడు నీ వాక్కును మేము మాట్లాడుకోబోతుండగా నీ దాసుడు వంటి వాడే బలహీనుడే మీరే బలపరిచి మీరే ధైర్యాన్ని ఇచ్చి ఆయన నూతన పరిచి నూతనమైన ఆత్మచేత నడిపించి నాకు మాకు అందరికీ కావలసిన మాటలను ఆయన ఈ సమయాన్ని మీరు అనుగ్రహించమని యేసు అద్భుత నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆదివారం దినమున మొదటి ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు గొప్ప నామమున వందనాలు శుభాశిష్యులు పలుకుచున్నాను, ఆహ్వానం పలుకుచున్నాను. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్య భాగముల నుండి అపోస్తల కార్యములు 23వ అధ్యాయము. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 10-11. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, చదవబడిన ఈ యొక్క మీ ఆత్మీయ పాఠము కొరకు నేను నేర్పిస్తున్న మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. దీన్ని విరిచి నాకు మాకు అందరి కొరకు పంచిపెట్టమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో అపోస్తలులైన కార్యము 23వ అధ్యాయము 10-11 చదువుకున్నాము. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది, ఎలాగిచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని ప్రభువు అతనితో చెప్పాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుని గురించి రాయబడుతున్నటువంటి మాట ఇది.
యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యము అనేది ఎప్పుడు మనకు అవసరము. అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండవలసిన అవసరం లేదు, కానీ కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులలో మనము ధైర్యం ఉండవలసిన సమయాలు కొన్ని ఉంటాయి. ఆ పరిస్థితులలో మనం తప్పకుండా ప్రభువునందు ఉన్న వారు ధైర్యం ఉండడానికి ముందుకు సాగుతూ ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తునితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని అంటే, ప్రభువు అతని యొద్ద నిలబడ్డాడు. ప్రభువు అతని యొద్ద నిలబడ్డాడు. పౌలు ఎక్కడ ఉన్నాడు అంటే చెరసాలలో ఉంచబడ్డాడు. చెరసాలలో ఉంచబడ్డాడు. ప్రభు వచ్చి అతని యొద్ద నిలబడి, నా ప్రియ కుమారుడా పౌలు, ధైర్యముగా ఉండండి అని ప్రభు ధైర్యపరుస్తున్నాను. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ప్రభువులో నిలిచిండి ప్రభువుతో నిలబడి ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. అంతేకాదండి, నీకే పరిస్థితిలో ఏది అవసరమో సమస్తం ఎరిగిన దేవాది దేవునికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు, సమస్తము కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ పౌలు గారు చెరసాలలో ఉంచబడ్డారు. ఈ పరిస్థితి ఎలా ఉన్నది అంటే అధైర్యముతో, అంటే భయపడేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. భయపడుతున్నాడు. ధైర్యము ఉండే పరిస్థితి లేదు అక్కడ. ధైర్యంగా సరే అనే పరిస్థితి లేదు. దయచేసి అది 23వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపించాడట. ప్రధాన యాజకుడైన అననీయ ఆజ్ఞాపించాడు. అతన్ని చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చి మా ప్రజల మధ్యలో నిలబెట్టి అతని నోటి మీద కొట్టండి, అతన్ని ఏది పడుతుంది చెయ్యండి, హింసించండి, శిక్షించండి, భయాందోళనకు గురి చేయండి అని అననీయ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన వారికి మాటలు తెలియజేస్తా ఉన్నారు. పౌలు రోమా ప్రాంతంలో బందీ చేయబడ్డాడు. చెరసాలలో ఉంచబడ్డాడు. ఏమవుతుందో తెలియని పరిస్థితి. కానీ ఈ సమయంలో పౌలును ధైర్యపరిచింది ఎవరు అంటే ప్రభువే ధైర్యపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారే పౌలు యుద్ధకు వచ్చి ఏమని చెబుతున్నాడు అంటే, పౌలు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? ఈ రోమాలో జరుగుతున్న ఈ పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు. రోమాలో ఉన్న ప్రాంతాల ప్రజలకు సాక్ష్యం ఇవ్వడానికి పౌలు గారు అక్కడికి నడిపించబడ్డాడు పరిశుద్ధాత్మ చేత. ఆ ప్రాంతంలో ప్రభువు గురించి ప్రకటించాలి, ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. అందుకొరకు నడిపించబడ్డాడు. కానీ నడిపించబడిన విధానం వేరే, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరే కనబడుతున్నాయి. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఈ రోమాలో ఉన్న ప్రాంతంలో సువార్త గురించి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలు లేనట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఈ రోమా పట్టణంలో సువార్త ప్రకటన చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రకటించడానికి వచ్చిన వారిని బంధించేస్తున్నారు, ప్రకటించడానికి వచ్చిన వారిని కొడుతూ ఉన్నారు, ఈ చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులలో పౌలు గారు ప్రార్థించినప్పుడు దేవుడు పౌలు గారిని ఏం చేశాడు తెలుసా? ధైర్యపరిచి పౌలు, యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఎలాగో సాక్ష్యం ఇచ్చితివో రోమాలో కూడా నన్ను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు యొద్ద మనము నిలిచుండి ధైర్యముగా ఉండాలి. నువ్వు అధైర్యపడకూడదు. లోకములో ఉన్న జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అధైర్యపడకూడదు. పసిఫిక్గా యేసయ్య రక్తములో కడగబడిన వారు మనకు పరిస్థితులను ఎలాగుంటాయంటే
అనుకూలంగా కనబడవు, అనుకూలంగా కనబడవు, ప్రతికూలంగానే కనబడతాయి. ఎటు నుంచి చూసినా, ఏ విధంగా చూసినా కూడా ఇది జరగడానికి అవకాశము లేదన్నట్టుగానే ఒక భయంకరమైన పరిస్థితిని సైతాన్ గాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. భయంకరమైన పరిస్థితిని సైతాన్ గాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులలో నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ప్రభువులో నిలబడి ఉన్న నీవు ప్రభువులో నిలిచుండి నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే రోమా ప్రాంతంలో దేవుని మాటలను ప్రకటించడానికి అవకాశం కనబడట్లేనట్టుగా ఉంది. కానీ అదే రోమ పట్టణానికి పౌలు భక్తుడు భయంకరమైన సువార్తను అందించాడు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు పరిస్థితులకు అనుకూలంగా లేనప్పుడే నీ ధైర్యం అవసరం ఉంటుంది. అక్కడ నీ ధైర్యం అవసరం ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. ప్రభువునందు నిలిచి ఉండి మనము ధైర్యంగా నిలబడే ఉండే ప్రయత్నం చేయాలి. ఇది మొట్టమొదటి విషయం. ప్రభువునందు నిలబడి మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన కన్నీటి ప్రార్థన ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి ఉన్న హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇలాగను, నా దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారండి? మన కన్నీటిని ఎవరు చూస్తున్నారు? నువ్వు రహస్యంగా విడిచిన కన్నీటిని, అనుకూలంగా లేనప్పుడు పడుతున్న టెన్షన్స్ను బట్టి, భయంకరంగా నువ్వు అనుభవిస్తున్న భయాలన్నింటిని బట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన, కాలుస్తున్న కన్నీటిని ఎవరు చూస్తున్నారు అంటే నీ ప్రభు అయిన దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు ప్రభువే మన యుద్ధకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ధైర్యంగా ఉండము, ధైర్యంగా ఉండము. అందుకే అంటున్నాడు, ప్రభువే నీవున్న చోటికి, నీ పరిస్థితిలోనికి వచ్చి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, ఇదిగో నేనే నీవున్న స్థలానికి వచ్చాను. నేనున్న స్థలానికి రావడం కాదు, నేను నీవున్న స్థలానికి వచ్చి ఈరోజు మనమున్న స్థలాల్లోకి ఆయన వచ్చి ఏమంటున్నాడంటే ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఎందుకు ప్రభా? ఏదైనా బట్టి ధైర్యంగా ఉండాలి. పరిస్థితులు ఏమో ప్రతికూలంగా ఉన్నాయి, నేను అనుకున్న ఏమి కూడా జరగట్లేదు, ఎలా ధైర్యంగా ఉండాలి? అయినా పర్వాలేదు, ధైర్యంగా ఉంది. ఎందుకంటే నీ కన్నీటిని నేను చూచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కార్చిన కన్నీళ్లను నేను చూస్తున్నాను. హిజ్కియా మరణకరమైన వ్యాధి సంభవించింది, మరణించబోతున్నాడు. హిజ్కియాకు యెషయా ప్రవక్త వచ్చి దేవుని వాక్కు ప్రకటించాడు, ఓ హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో. నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని హిజ్కియాకు దేవుని వాక్కు వచ్చినప్పుడు హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని. ఒక్క మాట నేను చెబుతున్నానండి, మనము ధైర్యముగా ఉండలేని సందర్భాలు, సమయాలు ఎన్నో మన ముందుకు వస్తూ ఉంటాయి, ఎన్నో మన ముందుకు వస్తూ ఉంటాయి. కానీ క్రీస్తునందున్న వారము మనము ప్రభువునందు చూస్తూ మనము కన్నీరు కార్చినా, ఆనందపడినా, సంతోషపడినా, ఏదైనా సరే సంబరం చేసుకున్నా కూడా ఆయన యుద్ధ నిలబడి మనం చేయడం నేర్చుకోవాలి. ఆయన యుద్ధ నిలబడి మనం చేయడం నేర్చుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మనం పడుతున్న వేదనను చూసి దానికి జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనకున్న పరిస్థితులన్నిటికీ కూడా సమాధానం ఎందుకు రావట్లేదు అంటే మనము ప్రభు యొద్ద నిలబడి ఉండలేకపోతున్నాం. ప్రభువును చూస్తూ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావు. నువ్వు అధైర్యపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు అంటే
దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభు వైపు చూడట్లేవని అర్థం. ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, ఎవరైతే ప్రభు తట్టు కళ్ళెత్తుతారో, ఎవరైతే ప్రభువులోని కన్నీరు గారుస్తారో వారి కన్నీరు విడుచుట ఆయన చూస్తాడు. చూడడం మాత్రమే కాదు, దానికి విడుదల మనకు దయచేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అదే లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 21. మనము కార్చిన కన్నీటిని బట్టి ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదండి, మనకు విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 21:28 చదవండి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించినది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనకి ఏం సమీపించిందండి? ఏం సమీపించింది? అందరూ చెప్పాలి. ఏం సమీపించింది? మన విడుదల సమీపించి ఉన్నది. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం, విడుదల సమీపించెను. మన కష్టాలను బట్టి, చెమ్మగిల్లిపోయిన కన్నులను బట్టి, ఆయాసమును బట్టి, దుఃఖమును బట్టి అలసిపోయి సొలసిపోయి సొమ్మగిల్లిపోయి ఏమి చేయలేని వారికి అధైర్యపడిపోయి ఇంకా నా వల్ల కాదు అని చేతులెత్తి కూర్చున్న వారికి ఈరోజు ప్రభు చెబుతున్నాడు, నీకు విడుదల సమీపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడుదల సమీపించింది. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవుడు విరచిపోతాడా, సోలిపోయే పరిస్థితిని సైతానుగాడు మనకు కలుగజేస్తాడు, కానీ విడుదల అనే పరిస్థితిని మన దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీకు మొదటి నుండి నేను మీకు చెబుతున్న మాటనే, ఈ సంవత్సరము విడుదల సంవత్సరం, విడుదల సంవత్సరం. నమ్మినవారు గట్టిగా ప్రభు కలిగి చెప్పండి. హల్లెలూయా. దేని నుంచి విడిపిస్తాడు దేవుడు? దేని నుంచి విడిపిస్తాడు? భయము నుంచి విడిపిస్తాడు, నీ కన్నీటి నుంచి విడిపిస్తాడు, నీ శ్రమలలో నుండి విడిపిస్తాడు, నీ సమస్యల నుండి దేవుని విడిపిస్తాడు. విడుదల మనకు సమీపించింది. ఎప్పుడైతే నువ్వు ప్రభువునందు చూస్తూ నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకుంటావో, ప్రభువు నీ కన్నీటిని వృధా పోనిచ్చేవాడు కాదు. నేను ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మామూలుగా మనము ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఆయా సందర్భాల్లో ఏడుపు వద్దన్నా వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఏడుపు వద్దు అనుకున్నా కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, అలా కన్నీరు గారిపోతూనే ఉంటాయి. నువ్వు అది ఎంత ఏడుపు ఏడ్చినా చనిపోయిన వారు లేచి మళ్ళీ తిరిగి రారు,
ఆ ఏడుపు అంతా కూడా వ్యర్థమే, కానీ ప్రభువులో ఏడ్చిన ఏడుపు మాత్రం ఒక బొట్టు కూడా వ్యర్థం కాదండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే హిజ్కియాతోటి ప్రభు ఏమంటున్నాడంటే, ఓ హిజ్కియా, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడ్డావు, నీ ఇల్లును చక్కబెట్టుకున్నావు, నీ అంతరంగమును చక్కబెట్టుకున్నావు, నీ పరిస్థితిని చక్కబెట్టుకున్నావు. అందుకే ఈరోజు హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కార్చిన కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు చూస్తున్నావు నాయనా? నేను ఏడుస్తుంటే నువ్వు సంతోషించడానిక చూడడము? నేను ఏడుస్తూ కూర్చుంటే నువ్వు నవ్వుకోవడానిక? నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వుకోవడానికి కాదు, నీ ఏడుపు నుండి విడుదల ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే లూకాసు సువార్త చదవండి నేను 21 చదవండి మరొకసారి. 28 ఇవి జరగనారంభించినప్పుడు మనము ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇవి జరగనారంభించినప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి. నీ ముందు జరుగుతున్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి చూస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అధైర్యపడకూడదు. ఇలా ఎందుకు జరిగింది, నేను ఇలా జరగకూడదు అని అనుకున్నాను, కానీ ఎందుకు జరిగింది, అధైర్యపడొద్దు. ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరి ఎక్కువగా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తుంది నాయన ధైర్యము? ఎలా వస్తుంది? ఇన్ని పరిస్థితులన్నీ నా చుట్టూ ముట్టి ఉన్నాయి, నేను ఎలా ధైర్యపడతాను అంటే, నీకు నువ్వుగా ధైర్యం తెచ్చుకోను. అందుకే ప్రభు అన్నాడు, నా యందు చూస్తూ ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. హల్లెలూయా. నన్ను చూస్తూ ధైర్యం తెచ్చుకోండి. తర్వాత చదవండి నాయన, నీ తల ఎత్తుకొనుడి, నీ విడుదల సమీపించి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తున్నాం అందరం, హల్లెలూయా. మన విడుదల సమీపించి ఉన్నది. అరే ఎప్పుడు విడుదల సమీపిస్తుందన్నా? జరగవలసిన పరిస్థితులన్నీ జరుగుతూనే ఉన్నాయి, పొందవలసిన అవమానాలు పొందుతున్నాను, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, అన్ని దెబ్బతింటున్నాయి. ఇంకెప్పుడు విడుదల? ఎప్పుడు విడుదల జరుగుతుంది అంటే ప్రభు తట్టు చూస్తూ ధైర్యం తెచ్చుకుని ఉన్నప్పుడు విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు. హిజ్కియా కన్నీరు కారుస్తున్నాడు, లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ కన్నీరు కారవట్లేదు. దేవునిలో ఉండు, యేసయ్య వైపులో, ప్రభు నందు ధైర్యంగా నిలబడి, ప్రభువా నా ఇంటిని నేను చక్కబెట్టుకోవడానికి నాకు అవకాశం ఇచ్చావు నాయనా, ఆయన వైపు చూస్తూ ప్రార్థించడం మొదలు పెట్టాడు. హిజ్కియా ప్రార్థన, హిజ్కియా కన్నీటిని దేవుడు చూసి హిజ్కియా కన్నీటికి దేవుడు ఏమిచ్చాడండి? విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యెషయా ప్రవచన గ్రంథం 60:20 చూడండి నాయన. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం, నీ సూర్యుడికను అస్తమింపుడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం సమాప్తం అవుతున్నాయండి? ఏం సమాప్తం అవుతున్నాయి మనకి? అందరు చెప్పండి, ఏం సమాప్తం అవుతున్నాయి? మన దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. మన దుఃఖ దినములు విడుదల కాబో సమయం వచ్చేసింది. పోయిన సంవత్సరం అంతా అనుకుంటూ వచ్చాం, ఎప్పుడు మన బాధలు తీరిపోతాయి, ఎప్పుడు ఈ COVID-19 వల్ల మనం బయటికి వస్తాం, దీంట్లో నుండి అసలు బయటికి వస్తామా రామా, ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటుంది, తెలియలేని పరిస్థితులు. ఎంతో మంది ఎదురు చూస్తారు, ఎప్పుడు నా దుఃఖం ఎప్పుడు తిరిగిపోతుంది, ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, అది ఎప్పుడో కాదు, ఈ 2021. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2021లో దేవుడు మన దుఃఖ దినముల నుండి మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఆయన వైపు మనం ధైర్యంగా చూస్తూ ఉన్నప్పుడు, ఆయన వైపు ధైర్యంగా చూస్తూ కన్నీరు కార్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనము కన్నీరు కార్చడం అనుభవం నేర్చుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మన దుఃఖ దినములను బాగు చేస్తాడు. అందుకే ఈ రోజు నేను చెబుతున్నాను, ప్రభువు నందు మనం ఏమై ఉండాలండి? ధైర్యముగా ఉండాలి. ఏం భయపడద్దు. అసలు అందుకే యేసు ప్రభు పుట్టుకకు ముందు దేవదూత వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మాటలు గొర్రెల కాపాడి దగ్గరికి ఏమని చెప్పింది? భయపడకూడి.
భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటే మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు దేవాది దేవుడు దిగి వచ్చాడండి. మన కన్నీటిని నుండి విడుదల ఇవ్వడానికి, మన కన్నీటి మనం కాలుస్తున్న దుఃఖము నుండి విడిపించడానికి. నువ్వు అధైర్యపడుతున్నప్పుడు నిన్ను ధైర్యపరచడానికి ఆయన సంవత్సరంలో మనకు ఆశీర్వాద సంవత్సరంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భయపడొద్దు. మనం అనుకోవచ్చు, నా అనుకున్నవారు నాకు ఎవరు లేకపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టేస్తారు, ఇంక ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకడమే కష్టం కదా, ఎలా బ్రతకాలి అంటే ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా. యెషయా ప్రవచనం 49:15 చదవండి. నేను ఒకసారి 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా, వారైనా మరుచురు గాని నేను నిన్ను మరువనన్న దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు లేకున్నా, నీకంటూ పెద్దవారు ఎవరు లేకపోయినా, నిన్ను పోషించడానికి ఏ ఆదరణ లేకపోయినా, నువ్వు ధైర్యంగా ఉండడానికి ఏ విధమైన సోర్స్ నీకు లేకపోయినా కూడా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం మామూలుగా కాదు, ప్రభునందు ధైర్యంగా ఉండాలి. మనం నేను నిన్ను మరచిన నీవు నన్ను మరువలేవు పాట ఉంది కదా ఒకటి. ఆయన మనం మర్చిపోతాం, మనం కొన్నిసార్లు దేవుని మర్చిపోతాం, అని దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ తల్లి మర్చిపోతుంది, నీ తండ్రి మర్చిపోతారు, నీ బంధువులందరూ కూడా నేను మర్చిపోతారు. ఆ సమయం వస్తుంది. కానీ దేవుడు మాత్రము నేను మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోయే దేవుడు అయితే అసలు నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చేవాడే కాదండి. ఆయన మర్చిపోలేడు కనుకనే ఆయన మన కొరకు తన ప్రేమనే త్యాగంగా ఇచ్చేశాడు, తన ప్రాణమునే త్యాగంగా ఇచ్చేశాడు. మన కొరకు అన్ని కూడా అర్పించేశాడు, సమస్తమును మన కొరకే ఆయన త్యాగం చేసేశాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన దుఃఖ దినములు సమాప్తమైపోయాయి, మన దుఃఖ దినములు గతించిపోయాయి. దేవుడు నేను విడిచిపెట్టలేదు, దేవుడు నేను విడిచిపెట్టలేదు. నేర్చుకోవాల్సిన మూల పాఠం ఒకటే ఒకటి, ప్రభువునందు మనము ధైర్యంగా ఉండడం నేర్చుకుందాం. ప్రభువునందు మనము కన్నీరు కావడం నేర్చుకుందాం. లోకంలో ఏడ్చి ప్రయోజనం లేదండి, లోకంలో మనుషులకు చెప్పుకున్న ప్రయోజనం లేదు. నువ్వు లోకంలో దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇలాగైందండి అలాగైందని చెప్పావు అనుకో, లాస్ట్ కాల్ ఏమంటారు తెలుసా? అయ్యో ఇలా అయిందా అంటారు, అంతే. దీనివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి? దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? నువ్వు అంత గంటలు గంటలు వాళ్ళ ముందు ఏడ్చి నీ బాధంతా వారి ముందు వ్యక్తపరిచావు, వాళ్ళ లాస్ట్ అయ్యో ఇలాగయ్యిందా అంటారు, ఉపయోగం ఉండదు. కానీ అదే ఏడుపు మన ప్రభు దగ్గర కాలుస్తే, హిజ్కియాకు 15 సంవత్సరాలు దేవుడు మరలా ఇచ్చినట్టుగా మన జీవితంలో కూడా నూతనమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రవచన, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. మనము ధైర్యంగా ఈ లోకంలో మనము బ్రతకడం నేర్చుకుందాం, ధైర్యంగా బ్రతకడం నేర్చుకుందాం. 10:25 యెహోషువ గ్రంథము, ఒక్క నిమిషం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 25. అప్పుడు యెహోషువ వారితో భయపడకుడి, వహించి ధైర్యముగా నుండుడి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ చేయునను. అప్పుడు యెహోషువ వారితో ఇట్లనెను, మీరు భయపడొద్దు, భయపడొద్దు, చేయకండి. ఏం తెచ్చుకొని ఉండాలండి? ఏం తెచ్చుకొని ఉండాలి? ధైర్యం తెచ్చుకొని ఉండాలి. ధైర్యంగా ఉందాం. ఏమీ కాలేదండి, ఏమీ కాలేదు. లోకములో మనం తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చామా? మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని పోతామా? వచ్చేటప్పుడు ఏం తెలియదు, తీసుకొని పోయేటప్పుడు కూడా ఏమీ లేదు. ఈ మధ్యలో కొంతకాలం ఆయాసము, దుఃఖము, వేదన, అధైర్యము, శ్రమలు, హింసలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని భరిస్తూనే
మనం యేసు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకుందాం. హల్లెలూయా. మనకి యేసయ్య మన అన్న ఉన్నాడు, యెహోవా మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన వైపు చూద్దాం. నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు భయం పుట్టిస్తావు. నువ్వు మనుషుల వైపు చూస్తే నీలో పిరిగితనం వచ్చేస్తుంది. నువ్వు లోకం వైపు చూస్తే సైతానుగాడు నేను భయపట్టించడం మొదలు పెడతాడు. కానీ దేవుని వైపు, మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య వైపు చూద్దాం. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యన్న గాడా. మహిమా గల శుద్ధాత్మ ఇచ్చి వంశ కదమా తోడా. మహిమా గల శుద్ధాత్మ ఇచ్చి వంశ కదమా తోడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అన్న ఎవరై ఉన్నారండి? ఎవరై ఉన్నారు? ఆయన మనకై ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన తప్పులను విడగొట్టి మన శిక్షలను తొలగించి తన తనువంతటిని మన కొరకు అర్పించిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మన ధైర్యము, మన కొండ, మనకున్న అండ సమస్తము కూడా ఎవరు అంటే ఆయన మాత్రం. అందుకే దావీదు భక్తుని మొర ఎలా ఉందో చూడండి. 18వ కీర్తన ఒక్కసారి మనం అలా అవుతాం. 18వ కీర్తనలో దావీదు తన శత్రువుల చేతుల నుండి విడిపించబడినప్పుడు దేవుని స్తుతించగలిగాడు. 18వ కీర్తన 1వ చరణము, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైల్యము, నా కోట, నా రక్షణ కేడము, నా కేడము, నా రక్షణ శృంగము అని దావీదు దేవుని స్తుతించగలిగాడు. ఈరోజు నీకున్న బలం ఎవరండి? నీకున్న నాకున్న బలం ఎవరు? ఏం చూసుకోరు కొంతమంది అంటారు. ఏం చూసుకొని రా ఇంత విరవీగితనం నీకు? ఎందుకు అంతగా విరవీగుతున్నావు? ఏ ధైర్యం నీకు? తినడానికి కూడా ఏం సరైన సంపాదన లేదు, ఏమీ లేదు. ఏం చూసుకొని అంటే నా బలమైన నా యేసయ్య చూసుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తు వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకుంటున్నాను. నీ ధైర్యం ఎక్కడుంది? నా బలమై ఉన్న దేవా, నా హృది అంతటితో నేను నేనెంతో, నా హృది అంతటితో నేను నేనెంతో, నిరతము ప్రేమింతుదేవా, మదిని సేవింతుదేవా. నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న
లోకానికి దేవుడు నేను ఎలాగో పెట్టాడంటే నిత్యమైన వెలుగుగా పెట్టాడు. హల్లెలూయా. యెషయాలో చదివాం 60:20లో, ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు కనుక నువ్వు లోకంలో నువ్వు కూడా ఎలా ఉండాలండి? చీకటిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు కూడా ఈ లోకానికి వెలుగుగా ఇచ్చాడు దేవుడు. ఈ వెలుగును ప్రకాశింపకుండా అనేకమైన శక్తులు మన చుట్టూ పన్నాగాలు చేస్తూ ఉంటాయి. సైతాను గడు ఏదో ఒక మనకి లోకాశను చూపించి, లోక ఆశలను ఆడంబరాలను చూపించి ఈ వెలుగు లోకంలోనికి వెళ్ళకుండా ఆపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వాని వైపు చూస్తే అధైర్యపడతావు, క్రీస్తు వైపు చూస్తే ధైర్యం తెచ్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సైతాను చూసినంత కాలము నీలో అధైర్యమే వస్తుంది. అన్ని ప్రశ్నలే అండి, అన్ని ప్రశ్నలే నీ ముందు ఉంటాయి. సైతాను గారు అంటాడు, నీ జీవితం ఎలాగుంది ఒకసారి ఆలోచించావా? ఎలాగుంది నీ జీవితం ఆలోచించావా? అసలు నువ్వు ఇలా ఉండవలసినోడివేనా? ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళాడు సైతాన్ గారు. అవ్వకు ఏమన్నాడు తెలుసా? అసలు నువ్వు ఇలా ఉండవలసిన దానవు కాదు, ఆ పండు దినమున నువ్వు దేవత అంత మహిమ స్వరూపురాలు అయిపోతావని ఆశ చూపించాడు. వాడు కూడా మనల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు ఇలా ఉండవలసిన వాడివి కాదు అని చెప్పి వేరే ఒకటి ఉన్నతమైన ఆశ చూపిస్తూ ఉంటాడు. ఆ ఉన్నతమైనది నీకు ఎప్పటికీ అందరినీ చూపిస్తాడు. అందుకే కదా నువ్వు వాని వైపు మరి సాగిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ లోకములో నువ్వు చూసినంత కాలము ధైర్యం తెచ్చుకోలేవు. ఈ లోకంలో చూసినంత కాలము నీకున్న పరిస్థితులు, ఈ వాతావరణము, ఇవన్నీ కూడా నేను దినదినం కృంగదీస్తూ ఉంటాయి, అధైర్యపరుస్తూనే ఉంటాయి. కానీ ప్రభువునందు మనం చూడగలిగితే ధైర్యం తెచ్చుకుంటాం. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఈ రోజు ప్రభువే మన యుద్ధకు వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ అధైర్యాన్ని తొలగించి ధైర్యంతో నింపడానికి. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. పౌలు భక్తుడు అపొస్తలుల కార్యములను ఒకసారి వద్దాం. 23 మన మూల వాక్యములోనికి మరలా ఒకసారి వద్దాం. అపొస్తలుల కార్యములు 23:10-11 చదవండి. 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా నుండుము, యెరూషలేము గురించి నువ్వు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత సువార్త చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను, ఏదో చేద్దామని దేవుడు ఈ ప్రాంతాన్ని నన్ను తీసుకుని వచ్చాడు, నేను చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను, పరిస్థితులన్నీ కూడా నన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి, ఎలా చేయాలి నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు అధైర్యపడుతున్నావేమో. కానీ ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు రావడం కాదు, ప్రభువే నువ్వు ఉన్న స్థలాల్లోకి వచ్చాడు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువే నువ్వు ఉన్న స్థలానికి వచ్చి నీలో మొట్టమొదటిగా నింపుతున్నది ఏంటంటే ధైర్యం నింపుతున్నాడు. పిరికితనము సైతానికి సంబంధించినటువంటిది. దేవుడు తన స్వార్థం ఇచ్చి నేను సంపాదించుకున్నది ఏమిచ్చాడంటే పిరికితనం గల ఆత్మను దేవుడు ఇయ్యలేడు, ధైర్యము తెచ్చే ఆత్మనిచ్చాడు. పిరికివారు, నరహంతకులు, వ్యభిచారులు వీళ్ళందరికీ 2వ మరణం ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు ఇయ్యలేడు. దేవుడు ఆత్మ ఈరోజు నీవున్న స్థలంలోనికి, నీవున్న చోటులోనికి వచ్చి నీ పరిస్థితిని బట్టి ఏమంటుందంటే నువ్వు అధైర్యపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఏలియా అలిసిపోయి సొలిసిపోయి ఆకలితో అలమటించిపోయి బద్రి వృక్షం కింద కూర్చున్నాడు. దేవుడు ఏలియా దగ్గరికి వెళ్ళాడు, తన దూతను పంపించాడు, ఏలియా లేచి భోజనం చేయి. సార్ లేచాడు, భోజనం చేశాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? భోజనం చేశాడు, పడుకుంటున్నాడు. దూత వచ్చి ఒక్క మెట్టిగా వేసింది. నీ బలహీనతతో ఉన్న నేను బలపరిచింది ఎందుకు? అధైర్యముతో వచ్చావు, యజమానులకు భయపడి పారిపోవాలని వచ్చావు, ప్రాణ భయంతో వచ్చావు. ఈరోజు బద్రి వృక్షం కింద కూర్చొని భయపడుతూ ఇక్కడికి వచ్చావు. దేవుడు ఏలియా దగ్గరకు వచ్చి ధైర్యం పెట్టి భోజనం పెట్టి అన్ని పెట్టి
బాగా తిన్నాడు, మటన్ సంగతి తిన్నాడు, మటన్ తోటి తినేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా, సారు మళ్ళీ పడుకుంటున్నాడు. మన జీవితంలో ఇది అలవాటు చేసుకున్నాం. దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఆశీర్వాదాలను అనుభవించి మళ్ళీ ఈ ఆశీర్వాదాలను మర్చిపోతాము. మళ్ళీ మనం చేయవలసిన పనులు చేస్తూ ఉంటాం. పొందుకున్న ఆశీర్వాదాలన్నీ మర్చిపోతాం, చేయవలసిన పరిచయం మర్చిపోతాం, అన్నింటినీ మర్చిపోతాం. బహుశా నేను అనుకుంటాను, పౌలు గారు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు కొంచెం అంతరంగంలో నిరాశ అనేది ఎదురయ్యి ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, పౌలు ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? యెరూషలేము ప్రాంతంలో నన్ను గురించి నువ్వు ఎలాగో సాక్ష్యం ఇచ్చావో, ఈ ప్రాంతంలో, ఈ రోమ ప్రాంతంలో నన్ను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడికి నడిపించబడ్డావు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ పరిస్థితుల నుండి నేను విడిపించి, నీ దుఃఖ దినములను నీ యొద్ద నుండి తొలగించి, వాటన్నిటికీ ఈ దినమునే చరమగీతం పాడి విడుదల ప్రకటిస్తున్నాడు యేసయ్య నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోషువ తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. యుద్ధమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం భయపడొద్దు ఓ ఇశ్రాయేలు ప్రజలారా, భయపడకండి. ఎందుకు భయపడొద్దు? ఈరోజు దేవుడు శత్రువులంతటి మీదను మనకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఈరోజు ప్రభు మనం దర్శించు కాలము, ప్రభు నీతో నాతో మాట్లాడే సమయము, ప్రభు నిన్ను నన్ను చూస్తున్నటువంటి సమయము. ఈ సమయమున ప్రభు యొక్క ధైర్యమును పొందుకోవాలి. ప్రభు వైపు చూస్తూ మన ధైర్యం తెచ్చుకుందాం. ఈ లోకంలో ఏ పరిస్థితులు ఎలాగున్నా, ఏ పరిస్థితులు ఎదురొచ్చినా, తుఫాను లాంటి సమస్యలు మన మీదికి వచ్చినా భయపడదు. ఎందుకంటే మనం వెళుతున్న నావలో క్రీస్తు ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో సుడిగుండాలొచ్చిన చెడియను, అపజయాలు వచ్చిన బెదరను, సుడిగుండాలొచ్చిన చెడియను, అపజయాలొచ్చిన బెదరను, నాగిపోయే అడ్డు వచ్చిన ఇక సాగిపోయే సాగిపోయే సమయమాయనా. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన
ఉన్న చోట మనతో పాటుగా ఎవరున్నారండి? ఎవరున్నారు? అందరు చెప్పగలుగుతారు ఈరోజు? నేనున్న చోటికి ఈరోజు యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నావలో ప్రయాణం చేస్తుంటే నీ నావలో యేసయ్య ఉన్నాడు. నువ్వు ఉద్యోగానికి ప్రయాణం చేస్తుంటే నీతో పాటుగా యేసయ్య ఉన్నాడు. నువ్వు పంట పొలాలలో విత్తనాలు వేస్తున్నప్పుడు ఉన్నాడు, నువ్వు పడుకున్నప్పుడు ఉన్నాడు, నువ్వు లేచినప్పుడు ఉన్నాడు, కూర్చున్నప్పుడు ఉన్నాడు. అన్ని వేళలా సర్వము తానే మనతో పాటుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంటే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడయ్యా, యేసున్నాడయ్యా, మన యందున యేసున్నాడయ్యా. ఉన్నాడయ్యా, యేసున్నాడయ్యా, మన యందున యేసున్నాడయ్యా. మన యందున యేసున్నాడయ్యా. విత్తనాలు వేసేటప్పుడున్నాడయ్యా, అరక దున్నేటప్పుడున్నాడయ్యా. విత్తనాలు వేసేటప్పుడున్నాడయ్యా, అరక దున్నేటప్పుడున్నాడయ్యా. ఉన్నాడయ్యా, యేసున్నాడయ్యా, మన యందున యేసున్నాడయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడెప్పుడున్నాడు యేసయ్య? ఎప్పుడెప్పుడున్నాడు? అన్ని వేళలో మనతో పాటుగానే ఆయన ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఏ క్షణాన కూడా అధైర్యపడతావు అని చూస్తూ ఉండి వెంటనే నీ ధైర్యపరచడానికి నీ పక్షంగా నీతో పాటుగానే ఆయన ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు తన చెరసాలలో బందీగా ఉన్నాడు. సమాజం ఎదుటకు తీసుకుని రాబడ్డాడు. ప్రధాన యాజకుడైన అననీయ అంటున్నాడు, ఆయనను ముఖం మీద కొట్టండి, రాళ్లతో కొట్టండి, ముఖం మీద కొట్టండి, చిత్రహింసల పాలకు పెట్టండి అని అననీయ ప్రధాన యాజకుడిగా ఉండి మాట సెలవిచ్చాడు. కానీ పౌలుకు ఎవరు తోడుగా ఉన్నారు? పౌలును ఎవరు ధైర్యపరిచారు? దేవుడే ధైర్యపరిచాడు. పౌలు, భయపడద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు నాలో ఉన్నావు, నా యందు నిలబడి ఉన్నావు, ధైర్యం తెచ్చుకొని నిలబడు, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి, నీకు విడుదల సమీపించింది, ధైర్యముతో ఉండండి. అన్ని పరిస్థితులకు దేవుడే మనకు పరిష్కారం చేయబోతున్నాడు. దేవుని వైపు చూస్తూ మన మిగిలిన జీవితాన్ని మనం గడుపుదాం. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజంగా అధైర్యపడుతున్న మమ్మల్ని ఈరోజు ధైర్యపరచడానికి మీరు మాతో పాటుగా ఉన్నారు. అధైర్యపడుతున్నాను ఆయన, చాలాసార్లు నేను అధైర్యపడిపోతున్నాను, భయపడ్డాను, కృంగిపోయాను, తలడిల్లిపోయాను, వేదన పడ్డాను. అయ్యో నా జీవితం ఎందుకు ఇలాగైపోయిందని ఆరాటపడ్డాను. కానీ ఈరోజు ప్రభునందు నేను మరలా ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా కొరకు మాట్లాడిన నీ మాట కొరకు వందనాలను చెబుతూ అందరం కూడా రెండు చేతుల ఆకర్షణతో పైకెత్తి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు, ప్రభు నాతో మాట్లాడాడు. అధైర్యముతో ఉన్న నిన్ను దేవుడు ధైర్యపరుస్తున్నాడు. దేవుడు నీ హృదయం అనే వాకిట నిలుచుని నీతో పాటుగానే ఉన్నాడైనా నిన్ను విడిచిపెట్టిపోలేదమ్మా. వాళ్ళకో చెయ్యో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఆయన ప్రేమకు మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. నీకు వందనాలు యేసయ్యా. నా కొరకు మీరు చూపించే గొప్ప త్యాగము కొరకు నీకు వందనాలు. అందరం ప్రార్థిద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం. నన్ను క్షమించండి నాయన, నీకు ఆయాసకరమైన మార్గము ఒకవేళ నిన్ను బాధ పెట్టిన సందర్భాలు ఏవైనా నా జీవితంలో ఉంటే ఈరోజు తీసేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నాయనా, నీ గొప్ప ప్రేమ కొరకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా.
అందరం రెండు చేతుల ఆకర్షంతో పైకెత్తి ప్రభు వైపు చూస్తూ మనం ప్రభు వందనాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి పరిస్థితులలో మనకు చాలిన దేవుడుగా ఆయన మన ముందున్నాడు, మనం ధైర్యపరుస్తున్నాడు. రెండు చేతుల ఆకర్షంతో పైకెత్తి ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. స్తుతి, స్తుతి, స్తుతి. మమ్మల్ని అధైర్యపడిపోకుండా మా యుద్ధకు వచ్చిన ధైర్యం ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన. మా దుఃఖ దినములను నాయన తండ్రి ముగించేయబోతున్న నీ కృపను బట్టి వందనాలు నాయన. హిజ్కియా కార్చిన కన్నీటికి జవాబు ఇచ్చినట్లుగా ఈరోజు మా కన్నీటికి కూడా మీరు జవాబుని ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక గయలులో కరుణ చేయు శాంతి జల అందరూ చెప్పలు కూడా ఆమేన్, హల్లెలూయా. పాచిక భయ స్వరమేసి పాడదాం. కరుణ చేయు శాంతి జలము చెంత నడిపించుచు ఆయుషము ప్రాణము తృప్తి పరచు మరణాలులో నన్ను కాపాడును. ఆయుషము ప్రాణము తృప్తి పరచు మరణాలులో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లికు చించినను. అరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లికు చించినను. ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభు యొక్క మాటలను మనం విన్నాం. అందరం కూడా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా,
ఈ లోకములో ఉన్న ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అధైర్యపడిన ప్రతిసారి ధైర్యపరచడానికి మా యుద్ధకు వచ్చి మా బంధకాల నుండి మా పరిస్థితుల నుండి విడుదలనిస్తూ మా కన్నీటిని చూస్తూ అన్ని వేళలో మమ్మల్ని ధైర్యపరుస్తూ మా శత్రువుల మీద మాకు విజయం ఇస్తూ ఈ సంవత్సరంలో నూతనమైన కాపుదల ఆశీర్వాదాలు ఇస్తూ నడిపిస్తున్నా నీ అద్భుతమైన ఆశ్చర్యమైన నీ ప్రేమ కొరకు వందనాలు నాయనా. మేము మనుషులము తండ్రి, కొన్నిసార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి. లోకములో పరిస్థితులు మమ్మల్ని అధైర్యపరుస్తూ ఉంటాయి. సైతానుగాడు ఎప్పుడు కూడా మా ముందు నైనా ఏదో ఒక సమస్యను తీసుకొని వచ్చి పెడతా ఉంటాడు. కానీ మీరు మాత్రం అన్నిటిలో కూడా నా యందు మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యపరుస్తారు నాయన. నీ ప్రేమ కొరకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నాలో మాలో అందరిలో ఫలింపచేయమని తండ్రి, ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. అధైర్యంగా ఉన్న ప్రతి నాయన తండ్రి గుండెను ఈ దినములు మీరు తాకమని మేము ప్రార్థన చేస్తున్నాం. నిరాశతో ఉన్నవారిని నాయన తండ్రి మానసికంగా ఒత్తిడికి గురై ఏం చేయాలో, జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని అస్తవ్యస్తంగా అయోమయంలో పడిపోయిన వారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించబడుతున్న వారిని, ఈ లోకంలో నేను బ్రతకడమే వేస్ట్ అనుకున్న వారిని నాయన అధైర్యములో ఉన్నవారిని మీరు ధైర్యపరచండి. ఇది నాన్న పౌలు దగ్గరికి మీరు వెళ్ళి ఆయన మహాసమాజం ఎదుటకు తీసుకొని రాబడినప్పుడు పౌలు యొద్ద మీరు నిలబడి, పౌలు ధైర్యంగా ఉండు, తల ఎత్తుకో, దించొద్దు నువ్వు, ఎందుకంటే నీ పక్షంగా నేనున్నానని పౌలు భక్తునితో మీరు మాట్లాడారు తండ్రి. నాయన ఈ పౌలు ధైర్యం తెచ్చుకొని నిలబడినట్లుగా పౌలును పోలి మేము నడుస్తున్నాము నాయన. మాలో కూడా నీ ధైర్యాన్ని, నీ ఆదరణను, నీ కరుణను, నీ ప్రేమను లోకములో నీకులాగా మమ్మల్ని చేయండి ప్రభువా. నిత్యమైన వెలుగుగా మీరు మాకున్నారు. ఈ లోకంలో మేము కూడా వెలుగుగా ఉండే కృపను మాకు దయచేయమని, లోకం వైపు చూస్తూ కాకుండా ప్రభువునందు మీ వైపు చూస్తూ నిలబడే కృపను, ధన్యతను మాకు దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క అంతరంగ ప్రార్థన ఏమై ఉన్నదో, ఏ బాధతో కన్నీరు కారుస్తున్నారో నైనా వారి కన్నీటిని చూసి ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక, వారి దుఃఖ దినములు సమాప్తం అగునుగాక అని నజరేయుడైన శక్తి కలిగిన నామమున మేము ప్రకటిస్తున్నాం. ధైర్యము తెచ్చుకొని బిడ్డలు వెళ్ళున్నట్లుగా మీ కాపుదల, మీ సన్నిధి మా మీద మెండుగా ఉండునట్లుగా మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అలాగే కళ్ళు మూసుకొని మనం ప్రభులో యొక్క